మేము కాపులం అనే సిరీస్ ఇప్పుడు G5 లో స్ట్రీమ్ అవుతుంది. మొత్తం 6 ఎపిసోడ్స్ తో ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి 30 మినిట్స్ ఉంటుంది. మరి కామెడీ డ్రామాగా వచ్చిన ఈ సిరీస్ ఎలా ఉందో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే నాగబాబు గారు ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న సలార్ రాజ్ అనే కోడి ఒక రోజు సడన్ గా మిస్ అవుతుంది. దీంతో టెన్షన్ పడిన నాగబాబు గారు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. అక్కడి నుంచి కేసు ఇన్వెస్టిగేషన్ చేయడానికి కానిస్టేబుల్ రోల్ లో గెటప్ సీన్ అండ్ ఎస్ఐ కలిసి ఆ కోడిని వెతకడం స్టార్ట్ చేస్తారు. వీళ్ళకి ఆ కోడి దొరికిందా లేదా, అసలు ఆ కోడి వెనకాల ఏం జరిగింది అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. ఇక సిరీస్ స్టార్టింగ్ ఎపిసోడ్స్ విషయానికి వస్తే ఫస్ట్ ఎపిసోడ్ కొంచెం ఫోర్స్డ్ గా కామెడీలు అనిపించింది. చేసిన క్యారెక్టర్స్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి కొత్తగా అయినా ఆర్టిఫిషియల్ గా అనిపించవచ్చు. కానీ కొంచెం ఎపిసోడ్ సిరీస్ స్లోగా ఒక ప్రాపర్ షో ఫ్లో లో వెళ్ళడం స్టార్ట్ అవుతుంది. అప్పటి నుంచి నరేషన్ కూడా సెటిల్ గా అయిపోతుంది కాబట్టి ఇంట్రెస్ట్ మెయింటైన్ అవుతుంది. కామెడీ ట్రాక్ విషయానికి వస్తే మొత్తం సిరీస్ లో కామెడీ అన్ని సీన్స్ లో వర్కౌట్ అవ్వలేదు. కొన్ని ప్లేసెస్ లో జోక్స్ అనేవి ఫ్లాట్ గా అయిపోయినట్టు అనిపిస్తాయి. కానీ గెటప్ సీన్ ఉన్న సీన్స్ మాత్రం చాలా వరకు ఎంటర్టైనింగ్ గా ఉన్నాయి. ఆయన టైమింగ్ అండ్ బాడీ లాంగ్వేజ్ వల్ల సీన్స్ కి మంచి ఫన్ వస్తుంది. ఎస్పెషల్లీ పోలీస్ ఇన్వెస్టిగేషన్ సీన్స్ లో ఆయన ట్రాక్ మాత్రం డీసెంట్ లాఫ్ అని చెప్పొచ్చు. ఇంకా ఆ సిరీస్ లో ఓన్లీ కోడ్ మిస్సింగ్ కేసు మీద ఫోకస్ చేయకుండా పక్కన పసుపు మిస్టరీ అనే ఒక సపోర్ట్ ని కూడా యాడ్ చేశారు. అది స్టార్టింగ్ లో నార్మల్ గా సైడ్ ట్రాక్ లా అనిపించిన లాస్ట్ 2 ఎపిసోడ్స్ వచ్చేసరికి స్టోరీ ఇంట్రెస్టింగ్ గా డైరెక్షన్ లో తీసుకెళ్తుంది. విధానం కూడా చాలా బాగా రాసుకున్నారు. లాస్ట్ 2 ఎపిసోడ్స్ వల్ల సిరీస్ కి ఒక ఎక్స్ట్రీమ్ ఎంగేజ్మెంట్ వచ్చింది. సో పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మెయిన్ క్యాస్ట్ అందరూ డీసెంట్ గా పర్ఫార్మ్ చేశారు. నాగబాబు గారు చాలా బాగా చేశారు. గెటప్ సీన్ అయితే సిరీస్ ని క్యారీ చేసిన వాళ్ళు ఒకరని చెప్పొచ్చు. కానీ కొన్ని సైడ్ క్యారెక్టర్స్ యాక్టింగ్ మాత్రం చాలా ఆర్టిఫిషియల్ గా అనిపించాయి. డైలాగ్స్ డెలివరీ కూడా కొంచెం సీరియల్ టైప్ అనిపించిన మూమెంట్స్ కూడా ఉన్నాయి. టెక్నికల్ ఆస్పెక్ట్స్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యావరేజ్ గా అనిపించింది. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే బీజిఎం మళ్ళీ రిపీట్ చేయడం వల్ల కొంచెం రిపీటేటివ్ ఫీల్ వస్తుంది. సినిమాటోగ్రఫీ డీసెంట్ అని చెప్పొచ్చు. విలేజ్ సెటప్ అండ్ విజువల్స్ సింపుల్ గా నీట్ గా చూపించారు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఓవర్ రేంజ్ లో లేకపోయినా సిరీస్ స్కేల్ కి తగ్గట్టుగా ఓకే అనిపించాయి. ఇంకా ఓవరాల్ గా ఈ సిరీస్ ఎలా ఉంది అండి అని చెప్తే బాగుందని చెప్పలేము, అలాగే కంప్లీట్ బోరింగ్ అని చెప్పలేము. సింపుల్ గా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో కామెడీ అండ్ మిస్టరీని మిక్స్ చేసి ఒక లైట్ హార్టెడ్ ఎంటర్టైనింగ్ గా తీశారు. కొన్ని ఫ్లాస్ ఉన్న కూడా లాస్ట్ ఎపిసోడ్స్ అండ్ ట్విస్ట్ల వల్ల సిరీస్ ఎంగేజింగ్ గా మారుతుంది. ఫ్యామిలీతో కలిసి వీకెండ్ కి క్యాజువల్ గా చూడడానికి మంచి టైం పాస్ సిరీస్ అని చెప్పొచ్చు. ఎలా అనిపించిందో కామెంట్స్ లో మాతో షేర్ చేసుకోండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.